పైథాన్ లో ఇలా ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకోవటం ఎలా? అది చాలా ఈజీ. జస్ట్ ప్రింట్ అనేది ఇచ్చి మనకు కావాల్సిన స్ట్రింగ్ ఇచ్చి డాట్ అని ఇచ్చి కౌంట్ అనే మెథడ్ యూస్ చేసుకుంటాం. దీంట్లో ఏ క్యారెక్టర్ కావాలో అది ఇస్తాము. చూడు, ఏ అనేది 6 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి కామా ఇస్తే అప్పుడు అవుట్పుట్ లో ఏ అనేది 6 టైమ్స్ వచ్చింది అని తెలుస్తుంది. ఒకవేళ ఓ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఓ అని ఇచ్చి ఇక్కడ కూడా ఓ అని ఇస్తాం. ఇప్పుడు చూద్దాం, ఓ అనేది 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అని రాయాలా? అబ్బా ఇలా కాదు, నీకు ఈజీ మెథడ్ చెప్తానుండు. నీకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్నిటికీ ఎన్నిసార్లు వచ్చినాయో తెలుసుకోవచ్చు. చెప్పు ప్లీజ్. నాకు అన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు వచ్చినాయో తెలుసుకోవాలి అని ఉంది. దానికోసం కౌంటర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కలెక్షన్స్ అనే మాడ్యూల్ లో ఉంది. అందుకని ఫ్రమ్ కలెక్షన్స్ అని ఇచ్చి ఇంపోర్ట్ కౌంటర్ అని ఇస్తున్నా. ఇక్కడ సి అనేది క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని తీసేసి కౌంటర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి కౌంటర్ ఆఫ్ అని మనం కౌంట్ చేయాల్సిన స్ట్రింగ్ ని ఇవ్వాలి. ఇక్కడ చూడు, ఇది క్యాపిటల్ సి. ఓకే, ఇదేమో మనం తీసుకున్న వేరియబుల్. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి కౌంటర్ ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, హ్యాపీగా ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో నీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకోవాలనుకో, ఈ కౌంటర్ అనే దానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ లో ఏ అనేది ఇస్తే ఇప్పుడు ఏ అనేది ఎన్నిసార్లు వచ్చిందో తెలిసిపోతుంది. అలాగే స్పేస్ అనేది ఇచ్చామనుకో, స్పేస్ ఎన్నిసార్లు వచ్చిందో తెలిసిపోతుంది. భలే ఉంది, థ్యాంక్ యూ.